श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमाधुरयुवृताम् अयोकैः अहमित्येव विभावयेद्भवानीम्। ॐ श्रीमात्रे नमः। आञ्जनेयं महावीरं ब्रह्मा विष्णुशिवात्मकम् अरुणार्कप्रभं शान्तं रामदूतं नमाम्यहम्। श्री हनुमत्प्रभवे नमः। ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం. మనకు వచ్చేటువంటి ఒక జూన్ 1 నాడు వైశాఖ బహుళ దశమి, ఆ రోజు ఆంజనేయ స్వామి రామాయణంలో ప్రసిద్ధిగాంచినటువంటిది, లోకంలో జగత్తులోనే ప్రసిద్ధిగాంచినటువంటి ఒక ఆంజనేయ స్వామి యొక్క జన్మదినము. దాన్ని పురస్కరించుకొని ఆ ఆంజనేయ స్వామి గురించి, పుట్టుక గురించి కొద్దిగా మనం మాట్లాడుకుందాం తెలిసినంతగా. ఆంజనేయ స్వామి, అసలు ఆంజనేయ స్వామి ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు అవతారం ఎత్తవలసి వచ్చింది అనేటువంటి ఒక విషయాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే, విష్ణుమూర్తి అనేకమైన అవతారాలు ఇస్తూ వస్తున్నాడు. అప్పుడు త్రేతాయుగంలో రావణాసురుడు లోకాలను బాధపెట్టే యొక్క సమయంలో, రావణాసురుడు ఎవరు? బ్రహ్మదేవుని యొక్క మనమడు, విశ్వావసు యొక్క కుమారుడు, కైకసి యొక్క దేవికి కైకసి అంటే కైకసి అనే విశ్వాసు యొక్క రెండవ భార్య కైకసికి మొదటి సంతానము రావణాసురుడు. వాడు బ్రాహ్మణుడు, సకల విద్యాపారంగతుడు, మహాబలశాలి, శివపూజా దురంధరుడు. అలాంటి యొక్క రావణాసురుడు లోకాలను బాధపెడుతున్నాడు. గర్వం, అహంకారం బాధపెడుతూ ఉండే ఒక సమయంలో ఈ ప్రపంచంలో అధర్మం పెరిగిపోయింది. అధర్మం పెరిగిపోయడం వల్ల చాలా జనులు కష్టాలు పడుతూ ఉన్నారు. అందుకే చెప్పాడు కదా గీతలో భగవానుడు ఏం చెప్తాడంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మము చెడిపోయి అధర్మం పెరుగుతుందో అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటా అన్నాడు. ఎలా సృష్టించుకుంటాడో తెలియదు. అందుకే అవతారాలన్నీ కూడా ఎలా పుట్టాయో ఆలోచించండి. మత్స్య కూర్మ వరాహ 3 అవతారాలు, అవి జంతు సంబంధించినవి ఉన్నాయి. నారసింహ అవతారం స్తంభంలో నుంచి ఉద్భవించేటువంటిది. వామనావతారం పొట్టిగా ఉన్నాడు. పరశురాముడు క్షత్రియ బ్రాహ్మడే పుట్టి క్షత్రియుల యొక్క ధర్మాన్ని పాటించాడు, క్షత్రియ ధర్మాన్ని పాటించాడు. ఒక్కొక్కదానికి ఒక్కొక్క విశేషణం ఉంది, ఒక్కొక్కటి ఒక్కొక్క చరిత్ర. రాముడు మానవుడుగా పుట్టాడు, పుత్రకామేష్టి చేస్తే మానవుడుగా పుట్టాడు. కృష్ణుడు చెరసాలలో పుట్టాడు. ఇలా ఒక్కొక్క అవతారం ఒక్కొక్క విశిష్టమైన ఒక స్థానాలతో ఉంది. అందులో త్రేతాయుగంలో రావణాసుడు బాధపెడుతూ ఉంటే భూదేవి వెళ్ళి విష్ణుమూర్తి దగ్గర మొరపెట్టుకుంటే, నేను అయోధ్య నగరాన్ని పరిపాలించేటువంటి యొక్క దశరథ మహారాజు గారికి మానవ రూపంలో పుడతాను, ఆదిశేషుడు లక్ష్మణుడై పుడతాడు, శంకుచక్రాలు భరత శత్రుఘ్నులై పుడతారు, అతని 3 భార్యలకు మేము 4 కుమారులను జన్మిస్తామని చెప్పాడు. ఎందుకు మానవుడై పుడతాడు అంటే, రావణాసురుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసినప్పుడు, తపస్సు చేసి బ్రహ్మచేత వరాలు పొందాడు. నాకు ఎవరి వల్ల కూడా చావుండొద్దు, యక్ష కిన్నర గంధర్వాదుల చేత దేవతల చేత ఎవరి చేత కూడా నాకు చావుండొద్దు అనేటువంటి ఒక వరం కోరుకున్నాడు. మరి చావు లేకుంటే బాగుండదు కదయ్యా, పుట్టిన వస్తువు చావలసిందే కదా, పోవలసిందే కదా. ఎలా అంటే నరవానరులు తప్ప అన్నాడు. అంటే నరులు వానరులు నన్నేం చేయలేరు,
కాబట్టి వాళ్ళని నమిలి మింగేయచ్చు, టిఫిన్ చేయొచ్చు హాయిగా ఉదయమే లేచి, వాళ్ళు నన్ను ఏం చేసేటువంటి వాళ్ళు కాదు అని చెప్పి, నరులు వానరుల చేత మాత్రమే నాకు మరణము, తక్కిన వారితో మరణం లేదు అని చెప్పాడు. బ్రహ్మదేవుడు సరే అన్నాడు. అందు గురించి రావణాసురుణ్ణి సంహరించడానికి విష్ణుమూర్తి మానవ రూపంలో మన కౌసల్య దశరథ మహారాజు యొక్క మొదటి భార్య పట్టపుర అనేటువంటి యొక్క కౌసల్య గర్భంలో రాముడుగా జన్మించాడు. అది పుత్ర కామేష్టి చేసిన తర్వాత భూదేవి వచ్చి అక్కడ మొరబెట్టుకున్నప్పుడు నేను జన్మిస్తానని చెప్పాడు. చెప్పి నా ఒక్కడి నుంచే కాదు కదా, రాముడు ఒక్కడు ఏం చేయలేడు కదా, మానవులంటే అంతంటి ధీరాతి, అతన్ని రాక్షస సైన్యాన్ని ఎదుర్కొనేటువంటి ఒక సైన్యం కావాలి, మానవులలో ఏది కూడా లేదు. అందు గురించి రాముడు ఏం చేశాడంటే, విష్ణుమూర్తి ఏం చేశాడంటే, దేవతలందరినీ పిలిచి సమావేశం చేసి, నేను ఇలా దశరథ మహారాజుకు మానవ రూపంలో అతని కుమారునిగా నేను జన్మిస్తున్నాను, మానవావతారం ఎత్తుతూ ఉన్నాను, ధర్మాన్ని కాపాడాలి, కాబట్టి మీరందరూ కూడా, అంటే దేవతలందరూ కూడా మీ అంశాల చేత మీరందరూ కూడా వానరులుగా జన్మించండి అని చెప్పారు. ఎందుకంటే వానర సైన్యం కావాలి ముందుగా, వానర సైన్యం అయితేనే, వానర సైన్యంతోనే లంకా నగరాన్ని రావణాసురుడిని సంహరించగలుగుతాడు. అందుగురించి దేవతలందరినీ కూడా మీరు వానర రూపాన్ని ఎత్తండి మీ అంశాల చేత అన్నాడు. సూర్యుడు యొక్క అవతారము సూర్యాంశ సుగ్రీవుడు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క అంశ చేత జన్మించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అది జరగండి అని చెప్పాడు. అందరూ కూడా సరేనన్నారు. నేను రామునిగా జన్మిస్తాను, ఆదిశేషుడు నాకు తమ్ముడుగా లక్ష్మణుడుగా జన్మిస్తాడు, నా 2 శంకు చక్రాదులు భరత శత్రుఘ్నుడుగా జన్మిస్తారని చెప్పాడు. సీతాదేవి అయోనిజగా భూమిలో పుడుతుంది, జనక మహారాజు గారి దగ్గర పుడతారు, ఆమెను నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడం జరుగుతుంటుంది అని చెప్పి రామాయణం టూకిగా జరగబోయేటువంటి ఒక విషయాన్ని అంతా కూడా టూకిగా చెప్పి రావణ సంహారం వరకు చెప్పాడు. చెప్పుకుంటూ మధ్యన వాయుదేవుని పిలిచాడు. వాయుదేవ అన్నాడు. స్వామి అని చెప్పి నిలబడ్డాడు వాయుదేవుడు విష్ణుమూర్తి ముందు. నీ అంశ వల్ల ఒక వానరం జన్మించాలి, ఆ వానరము మహాబలాఢ్యుడై ఉండాలి, అచిబల. ఎందుకంటే వాయుదేవునికి అచిబల అనేటువంటి ఒక పేరుంది, కాబట్టి నీ వల్ల ఒక వానరుడు జన్మించాలి, వాడు అచిబలుడై ఉండాలి, అది రుద్రవీర్యం వల్ల సంభవించాలి. ఎన్ని చిక్కులు పెట్టాడో చూడండి. అందుకే ఆంజనేయ స్వామికి రుద్రవీర్య సముద్భవాయ నమః అంటాము. రుద్రుడి యొక్క వీర్యం వల్ల జన్మించడము, వాయుదేవుని కుమారుడు, పవనసుతుడు వాయుదేవుని యొక్క కుమారుడు, ఇలా జన్మించాలి అని చెప్పాడు. సరేనన్నాడు వాయుదేవుడు. ఆ తర్వాత కొంతకాలం గడిచింది, సమయం ఆసన్నమైంది. అప్పుడు పుంజిక స్థల, ఇంద్రుని యొక్క సభలో పుంజిక స్థల అనేటువంటి పుంజిక అనేటువంటి ఒక అప్సరస ఉంటుంది, మహా అందగత్తె. రంభ, ఊర్వశి, మేనక తర్వాత ఆమెని అందగత్తె అని చెప్పొచ్చు పుంజిక. ఆ పుంజిక ఒకనాడు భూమి మీదకి వచ్చి ఆ దండకారణ్యంలో తిరుగుతూ ఉంటే, అక్కడ మునులందరూ తపస్సు చేసుకుంటే కోతి శాస్త్రాల వల్ల వాళ్ళ యొక్క తపస్సును భంగం చేసింది. అప్పుడు ఆ ఋషులు కోపానికి వచ్చి, నీవు కోతి అయిపోదువుగాక, వానరాన్ని అయిపోదువుగాక అన్నారు. అప్పుడు అమ్మ వాళ్ళ కాలు బట్టి తప్పైంది క్షమించని వేడుకుంటే, నీవు ఈ జన్మ కాదు వచ్చే జన్మలో నీవు ఒక వానరునికి పుడతావు, నిన్ను కేసరి అనేటువంటి ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటాడు, వానర రాజు. కుంజరుడు అనేటువంటి ఒక వానరికి నీవు పుత్రికా పుడతావు, ఆ కుంజరుడు నీవు వానరూపంగా పుడతావు, ఆ కుంజరుడు నిన్ను కేసరి అనేటువంటి ఒక వానరరాజుకి ఇస్తారు, నీ గర్భంలో ఒక వానరం పుడుతుంది, అప్పుడు నీకు శాప విమోచనం జరుగుతుంది అని చెప్పారు. పుంజిక సమయం గురించి ఆలోచింది. ఇంతలో పుంజిక కుంజరుడు అనేటువంటి ఒక వానర రాజుకు దొరికింది, అంటే పుట్టింది. ఆమెను కుంజరుడు పెంచి పెద్ద చేశాడు. ఆ కుంజరుడు కేసరి అనేటువంటి ఒక వానర రాజుకిచ్చి ఈ పుంజికను పెళ్లి చేశాడు. ఈ మళ్ళీ జన్మెత్తినప్పుడు ఈ పుంజిక పేరు అంజనీదేవి. ఈమె అంజనీదేవిగా ఉంది. సరే, వానర రూపకంగా ఉన్న చాలా అందగత్తే అంజనీదేవి. అంజనీదేవిని కేసరి పెళ్లి చేసుకున్నాడు. సమయం వచ్చింది, ఎందుకు మళ్ళీ అవతారాలు ఎత్తాలి, రావణాసుని సంహారం కావాలి, అవతారాలు ఎత్తాలి కదా, సమయం ఆసన్నమవుతుంది. ఈ కేసరి అంజనీదేవి
ఇద్దరు కూడా హాయిగా కాలక్షేపం చేస్తున్నారు. ఒకనాడు ఈమె గర్భంలో జన్మించాలి ఆంజనేయ స్వామి. గర్భవతి అయ్యింది కేసరి, అంజనీదేవి. కేసరి వల్ల గర్భవతి అయింది. 2వ నెల దాటి 3వ నెల వస్తూ ఉంది. అలాంటి సమయంలో ఒకనాడు అంజనీదేవి తలంటి స్నానం చేసుకొని ఉల్లిపొర లాంటి పల్చని పసుపు రంగు చీర కట్టుకొని తల వీరబోసుకొని అలా కొండలలో తిరుగుతూ ఉంది. హాయిగా కోని రాగాలు తీస్తూ అంజనీదేవి ఆ పర్వత ప్రాంతాలలో కొండలలో తిరుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో వాయుదేవుడు చూశాడు. ఎంత అందగత్తె అనుకున్నాడు. ఓహో, ఈమెనే కదా అంజని అని చెప్పి ఆమె చూశాడు. చూసి దగ్గరగా వెళ్ళాడు, పట్టుకున్నాడు. ఆమెకు ఎవరూ లేరు పక్కన, కానీ ఒక వ్యక్తి పట్టుకున్నట్టుగా ఆమెకు ఇదైతుంది, స్పర్శ జ్ఞానం కలిగింది. ఎవరు ఉంది. అప్పుడు నిజ రూపాన్ని చూపించాడు వాయుదేవుడు. అమ్మా, నేను అంజని, నేను వాయుదేవుణ్ణి, నా వల్ల నీవు సంతానం పొందు అన్నాడు. నేను ఇప్పటికే గర్భవతిని, కేసరి యొక్క భార్యను, నేను గర్భవతిని అయినాను. కాబట్టి ఇది కూడని పని, వద్దు, పరస్త్రీని అందులో గర్భవతిని మీరు చేపట్టకూడదంటే, చూడమ్మా, చూడు అంజని, దేవకార్య నిమిత్తమై ఇలా నేను రావాల్సి వచ్చింది. కాబట్టి ఈ దేవకార్యం ఇది తప్పకుండా జరిగి తీరుతుందని చెప్పి గుహలోకి తీసుకెళ్ళాడు. పక్కనున్న గుహలోకి తీసుకెళ్ళి ఆమెను బలాత్కారం చేయడానికి పూనుకున్నాడు. అంటే ఆనాడు ఈనాడు ఉన్నట్టుగా సంపర్కాలు కావు, మన సంకల్పం మాత్రమే. మనం ఈనాడు ఏదో పుక్కుటి పురాణాలు అందరూ చెబుతూ ఉన్నారు, అంతర్దేవతలలో కూడా వ్యభిచారులు అని చెప్పి అంటున్నారు, తిడుతున్నారు, చేస్తున్నారు. అదంతా కూడా కాదు. దాన్ని కూలంకషంగా అంటే సంకల్ప మాత్రము చేతనే ఆనాడు సంతానమయ్యింది. ఈనాట్లాగా ఈ దుష్ట కార్యక్రమాలు, ఈ సంభోగాలు, సంపర్కాలు అనేటువంటి ఆనాడు లేవు. ఆ వాయుదేవుడు ఆ అంజనిని గుహలోకి తీసుకెళ్ళాడు, తన సంకల్పం చేసుకున్నాడు. ఆ సంకల్పము రుద్రుని యొక్క వీర్యము ఇతని శరీరంలో ప్రవేశించి ఇతని ద్వారా వరిగింజ మీద ఉన్న వాడేటువంటి యొక్క ముళ్ళు ఎలా ఉంటుందో ఆ మాత్రము రుద్రాంశ ఆ అంజని యొక్క గర్భంలో ప్రవేశించింది. అప్పటికే గర్భవతి కాబట్టి ఆ శిశువు ఎందుకు ప్రవేశించింది అని చెప్పి మనకు చెప్తున్నాయి పురాణాలు. వాయుదేవుని ద్వారా రుద్రవీర్యము, వాయుదేవుని ద్వారా వరిగింజ మీద ఉండబడేటువంటి యొక్క ముళ్ళు ఏ ప్రమాణంలో ఉంటుందో ఆ ప్రమాణం వీర్యం మాత్రము ఆ అంజని యొక్క గర్భములో ప్రవేశించింది. అంతే, వాయుదేవుడు వెళ్ళిపోయాడు. అమ్మా, నీకు శుభం జరుగుతుంది, నీకు నా వల్ల నీకు పుట్టినటువంటి యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నాడో అతడు లోక ప్రసిద్ధుడవుతాడు, నీ పాతివ్రత్యానికి భంగము లేదు అని చెప్పి అమ్మాయిని అంజనీదేవిని దీవించి వాయుదేవుడు వెళ్ళిపోయాడు. ఇంతలో కేసరి వచ్చాడు. అతనికి విషయమంతా కూడా తెలుసు. భార్యను ఏమనలేదు, భార్య యొక్క పాతివ్రత్యం చెడలేదు, తన వల్లనే గర్భవతి అయింది, గర్భం 3వ నెల నడుస్తుంది, హాయిగా ఉంది, అన్నీ తెలుసు కేసరికి. ఎలా జరిగింది అనేటువంటి ఒక విషయం కూడా తెలిసి కూడా ఆమెను తప్పు పట్టలేదు. ఎందుకు? సంకల్ప మాత్రమే కానీ నా సంకల్పం. మనం ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళి, ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి, ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళి, స్వామి మాకు సంతానం లేదు, మాకు సంతానం కావాలి అని చెప్పి వాడిని కోరుకుంటాం. ఆ గురువుగారు ఏం చేస్తారు? తన దగ్గర ఉన్నటువంటి ఒక ఫలాన్ని తీసి జై శ్రీమాతానో, జై నారసింహానో, జై నారాయణనో ఆ ఫలాన్ని మనలో తన సంకల్పపూర్వకంగా పెడతాడు. మంచి శిశువు జన్మించాలి వీరికని చెప్పి. అంటే గురువుతో వ్యభిచారం చేసినట్ట? సంకల్ప మాత్రం. ఆ గురువు యొక్క సంకల్పం దైవ సంకల్పం. ఆ ఫలం వల్లనే వీరికి సంతానం సిద్ధిస్తుంది. ఇది కాబట్టి అలాగే మనకు భారతంలో చూసినట్టయితే వ్యాసుని వల్ల అంబాలికకు వీరొప్పుకున్నటువంటి వాళ్ళు కూడా సంకల్ప మాత్రం వల్లనే జన్మించారు. అంతేగాని అక్కడ ఇతరత్ర ఇవేం లేదు. కానీ మనకి ఈనాడు మనం తెలివి మించిపోయి అందరికీ పేర్లు పెడుతూ ఉన్నాము, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆనాడు సంకల్ప సిద్ధి మాత్రమే ఉండేటువంటిది. అలాగే ఆ కేసులు కూడా భార్యను దగ్గర తీశారు, ఆ గుహలోనే కాలం గడుపుతూ ఉన్నారు. కానీ రుద్రుని యొక్క వీర్యాన్ని భరించడం అనేటువంటిది ఎంత కష్టం ఒక స్త్రీకి. భరించలేదు. ఏ స్త్రీ భరించాలి రుద్రవీర్యాన్ని? పార్వతీదేవే ఒకనాడు భరించలేకపోయింది రుద్రవీర్యాన్ని. అలాంటిది ఈనాడు
ఈ సామాన్య స్త్రీ, అది వెలిగించ మీద వెలిగించ మీద ఉన్నటువంటి ఒక ముళ్ళు ప్రమాణములో ఉండబడి వీర్యాన్ని భరించడం కూడా అంజనీదేవికి కష్టమైంది. అప్పుడు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల వైశాఖ మాసే కృష్ణపక్షే మందవాసరే పూర్వభద్ర నక్షత్రాయాం అని చెప్పి వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత వచ్చబడేటువంటి ఒక దశమిలో దశమి నాడు వైశాఖ మాసే దశమ్యాం కృష్ణపక్షే దశమ్యాం మందవాసరే అని చెప్పాడు. మందవారం అంటే శనివారం. మందవాసరే పూర్వభద్ర నక్షత్ర జాతాయాం, పూర్వభద్ర నక్షత్రము నెలకొని ఉన్నప్పుడు శనివారం నాడు వైశాఖ బహుళ దశమి నాడు ఆంజనేయ స్వామిని ఆ ఆంజనేయ మాత కన్నది ఆనాడు. అందుకే స్వామివారికి మనము వైశాఖ బహుళ దశమి నాడు మాత్రమే జన్మతిథి చేసుకుంటాం. ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతి అని చెప్పి చేస్తాము. ఆనాడు జన్మతిథి వైశాఖ మాసంలో పున్నం పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి ఒక దశమి నాడు మనము ఆంజనేయ స్వామి యొక్క జన్మతిథి చేసుకోవాలి. చైత్రమాసంలో వచ్చేటువంటి ఒక పౌర్ణిమ నాడు హనుమత్ జయంతి అని చెప్పి కొన్ని దిక్కులు చేస్తుంటారు, చాలా దిక్కులు అది ప్రచారం అయిపోయింది. కానీ హనుమత్ జయంతి కాదు, హనుమత్ విజయోత్సవం, హనుమంతుడు విజయం సాధించినటువంటి యొక్క విషయం అది. ఎక్కడ విజయం సాధించాడు? ఇటు సీతాదేవిని చూడడము, లేకుంటే ఇతరత్ర రాక్షసులను చంపడం వల్లనో ఆ రోజు అతనికి విజయాన్ని సాధించాడు. కాబట్టి అది విజయోత్సవం అన్నారు. హనుమంతుని జన్మతిథి మాత్రం వైశాఖ బహుళ దశమి. వైశాఖ మాసే కృష్ణపక్షే దశమ్యాం మందవాసరే పూర్వభద్ర నక్షత్రాయాం అని చెప్పి అంటాడు. పూర్వభద్ర నక్షత్రంలో వైశాఖ మాసంలో జన్మించాడు కాబట్టి వైశాఖ బహుళ దశమి నాడు, అంటే ఈ సంవత్సరం మనకు జూన్ 1 నాడు వస్తుంది. జూన్ మొదటి రోజు మన ఇంగ్లీష్ కాలమానం ప్రకారంగా ఆ రోజు హనుమాన్ జయంతి. ఇలా హనుమత్ జయంతి ఆనాడు ఆంజనేయ స్వామి జన్మించాడు. పుట్టిన పిల్లవాడు ఎంత అందంగా ఉంటాడు. అంజనీ కేసరులు ఇద్దరు కూడా ఆ పిల్లవాడిని చాలా మంచిగా సాగుతున్నారు. ఆనాడు ఆంజనేయ స్వామికి మనము జన్మ యొక్క ఉత్సవం చేసుకోవాలి, జన్మోత్సవం చేసుకోవాలి. ఆంజనేయ స్వామికి పూజలు చేసుకోవడము, అర్చనలు చేసుకోవడము, ఆకు పూజలు చేయడము, ఇలా ఆంజనేయ స్వామి యొక్క వైభవంలో ఎన్నెన్నో ఉన్నాయి. ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ఎక్కువ ఇష్టం. అవన్నీ ముందు మనం కథలుగా చెప్పుకోవచ్చు. ఆ సింధూర లేపనం చేయడం ఆంజనేయ స్వామికి, తమలపాకు నాగవల్లి పత్రం తమలపాకుల చేత స్వామివారికి పూజ చేయడము, వడమాల వేయడము, వడమాల అంటారు, అప్పాలతో పూజ చేయడము స్వామివారికి, ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. అతను సకల కార్యసిద్ధి కలిగినటువంటి ఒక వ్యక్తి అతను ఆంజనేయ స్వామి. కాబట్టి మనము వైశాఖ శుద్ధ దశమి నాడు ఆంజనేయ స్వామి యొక్క పుట్టినదిన మనం చేసుకోవాలి. ఆంజనేయ స్వామి కేసరి దంపతులకు ఆంజనేయ స్వామి పుట్టాడు. ఇక ముందు ఎపిసోడ్లో ఆంజనేయ స్వామి యొక్క కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం.